నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దుకాణాలను కూలగొట్టిన రైల్వే అధికారులు, రోడ్డున పడిన వ్యాపారస్తులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దుకాణాలు చాలా సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా రైల్వే అథారిటీ అధికారులు ఫుట్పాత్ పైన ఉన్న దుకాణాలు తొలగించడం వల్ల దాదాపు 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే అది రైల్వే స్థలం కావడంతో ఒక నాయకుడు నేనున్నాను మీకు భయం ఎందుకంటూ వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీ అధికారులతో నేను మాట్లాడతానంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అయితే కొద్ది కాలంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని ఆదేశాలతో రైల్వే అధికారులు సంవత్సరం క్రితం ఖాళీ చేయాలని చెప్పడంతో వ్యాపారస్తులు ఏమాత్రం పట్టించుకోలేదు. మాకు మా నాయకుడు ఉన్నాడు కదా అనే భరోసాతో వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఆ నాయకుడు మాత్రం వారికి అండగా ఉండకుండా వెళ్ళిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉండడంతో వారికి ఇచ్చిన గడువు ముగియడంతో రైల్వే అధికారులు ఉన్నపలంగా వారిని ఖాళీ చేయించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు వివరణ కోరగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని వారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఖాళీ చేయడం జరిగిందని తెలిపారు.